2 Kings 22 verse 18 నుంచి చదవండి. నువ్వు చేసిన మనవిని నేను అంగీకరించి ఉన్నాను అని బట్టలు చింపుకొని verse 20 ఈ వర్తమానము రాజు దగ్గరికి ఏ రాజు దగ్గర తీసుకొని వచ్చిండ్రు? జోసాయ రాజు దగ్గరికి తీసుకొని వచ్చిండ్రు. ఒక్క నిమిషం. 1 Kings 13 chapter అక్కడ ఏం చేస్తాడంటే జోసాయ, అక్కడ చూడండి. దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టును, నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీదనున్న బుగ్గి ఒలికి పోవుటయే యెహోవా ఇచ్చే సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను. ఇది ఇచ్చిండు. అది ఎక్కడ జరుగుతుంది? 2 Kings లా జరుగుతుంది. ఇప్పుడు ఆడ చదవండి, 2 Kings లో చదవండి. జోసాయ ఏం చేస్తున్నాడు అక్కడ? ఆ రాజు అక్కడ జోసాయని పుడతాడు. ఆ జోసాయ 300 సంవత్సరాల తర్వాత బలిపీఠం అంతా నాశనం చేస్తాడు అని అంటే ఏం చేస్తున్నాడు చూడండి. బలిపీఠాన్ని యెహోవా మందిరమందున్న అషేరాదేవి ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగు దగ్గరకు తెప్పించి కిద్రోను వాగు ఒడ్డున దాన్ని కాల్చి త్రొక్కి పొడుము చేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధుల మీద చల్లెను. 23:7 మరియు యెహోవా మందిరమందున్న పురుషగాముల ఇండ్లను పడగొట్టించెను. అచ్చట అషేరాదేవికి గుళ్ళను అల్లు స్త్రీలు వాసము చేయుచుండిరి. అషేరా అని 1 King లో రాసింది, ఇక్కడ 2 King లో కూడా నాశనం చేస్తుండు జోసాయ రాజు. నెక్స్ట్ 8th verse. యూదా పట్టణములోనున్న యాజకులనందరినీ అతడు అవతలికి వెళ్ళగొట్టెను. గెబా మొదలుకొని బెహెర్షెబా వరకును యాజకులు ధూపము వేసిన ఉన్నత స్థలములను అతడు అపవిత్రపరచి పట్టణంలో ప్రవేశించు వాణ్ణి ఎడమ పార్శ్వమున జెరోబాం ఏమన్నాడు? ధూపములను అపవిత్రం చేస్తాడు అని అన్నాడు. ఇక్కడ చేస్తున్నాడా లేదా? జోసాయ చేస్తున్నాడా లేదా? ధూపము వేసిన ఉన్నత స్థలములను అతడు అపవిత్రపరచి పట్టణంలో ప్రవేశించు వారి ఎడమ పార్శ్వమును పట్టణపు అధికారి అయిన యెహోషువ గుమ్మము దగ్గర నుండి ఉన్నత స్థలములను పడగొట్టించెను. అయిందా? ఓకేనా? దానియేలు ఏం చేసిండు? గుర్తెరిగిండు.
గుర్తెరిగితే దేవుడు ఆయనని వాడుకున్నాడు. జొస్సాయా ప్రవచనం చేయడం జరిగింది, ఒక మ్యాన్ ఆఫ్ గాడ్. తర్వాత జెరోబామ్ చెయ్యి, ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ జొస్సాయా అని క్లియర్గా చెప్తాడు వర్డ్. 300 years తర్వాత టైం లైన్ చూసుకుంటే, జెరోబామ్కి జొస్సాయాకి హిస్టరీ టైం లైన్ చూసుకుంటే 300 years తర్వాత జొస్సాయా పుడతాడు. జొస్సాయా పుట్టి ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ ధూపములు అన్నీ నాశనం చేసేస్తాడు. అషేరా దేవి అవన్నీ నాశనం చేస్తాడు అని చెప్పేసి ఆడ చెప్పడం జరిగింది. ఎప్పుడు జరిగింది అది? ఇప్పుడు ఆ గ్రంథం తీసి చదువుతూ ఉంటే ఆయన గ్రహించిండు అది. ఓకే, గ్రహించి అరే నా గురించి చెప్పిండు అని చెప్పేసి ఆయన గుర్తెరిగిండు. మీరు కూడా మనుషుల మీద అందరి మీద నేనే అని మీరు గ్రహించాలా? ఏం గ్రహించాలా? మనుషులు అందరి మీద దేవుడు ఆత్మ కుమ్మరిస్తాడు. తో మీ మీద కూడా అభిషేకం ఉంటే ఏం కావాలా? ప్రాఫెసీ రావాలా, మిరకిల్స్ కావాలా, వండర్స్ కావాలా, ఇగో ఇది కావాలా. అది దానియేలు గుర్తెరిగిండు. ఇయర్ ఆఫ్ రికగ్నిషన్, దానికోసం మాట్లాడుతున్నా. గుర్తెరిగే సంవత్సరం ఇది. దేవుడు మనకు నువ్వు నీ మీద అభిషేకం ఉంది అని గుర్తెరగాల. ఎలైజా కథ తెలుసా మీకు? ఇప్పుడు ఆ దేశంలో బయలు ప్రవక్తలు వందలు వేలు బయలు ప్రవక్తలు అయిపోయారు. బయలు ప్రవక్తలు అయిపోయిన తర్వాత ఆడ కరువు. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, పాపం ఎక్కువ ఎక్కడైతే అయిపోతుందో, విగ్రహ ఆరాధన ఎక్కువ ఎక్కడైతే అయిపోతుందో అక్కడ కరువు వస్తుంది, రోగాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు మనకి ఎన్ని నష్టాలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి. మనోళ్ళు ఎంతమంది చచ్చిపోయారు ఇంట్లో, ఏమైంది? ఎందుకైతే ఇవన్నీ దేవుడు రాసిండు. మీరు నన్ను వదిలిపెట్టి పోయి చెట్టుకు గుట్టకు పుట్టకు ముక్కితే ఏమవుతుంది? ఇట్లాంటివి స్టీల్ కిల్ డిస్ట్రాయ్ అయిపోతుంది మీ జీవితంలల్లా అని దేవుడు క్లియర్గా గ్రంథంలో రాసి పెట్టిండు. ఇప్పుడు గ్రంథంలో రాసి పెట్టిండు కాబట్టి నేనేం చేస్తున్నా, మీకు చూపిస్తున్నా. దీని కొరకే మన జీవితంలో శాపాలు వచ్చినవి, ఇవి చేస్తున్నందుకు శాపాలు వచ్చినాయి. సో ఆ శాపాలు పోవాలి అనంటే నువ్వు ఒక ప్రవక్తరాలని గుర్తెరగాలి. నువ్వు అందరి మనుష్యుల మీద అభిషేకము కుమ్మరిస్తా అన్నప్పుడు, నేను అందరు మనుషులు కదా, నా మీద అభిషేకం ఉంది కదా. దానియేలు, జొస్సాయా గుర్తెరిగిండ్రు. ఇప్పుడు ఏలియా బయలు ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు ధూపాలు వేస్తుర్రు, పెద్ద ఏమేమో చేస్తున్నారు. ఎద్దులను బలిస్తున్నారు, మేకలను బలిస్తున్నారు, ఏదేదో బలిలు అర్పిస్తూ ఉన్నారు. ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు ఏలియా టైంలో? 1 Kings 19:18. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళనకయు నోటితో వారిని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలి ఉందురు. 7,000 మంది. ఎంతమంది ఉన్నారు దేవునికి మిగిలి? 7,000 మంది. ఇజ్రాయేలుల బయలు ప్రవక్తలు దేవుణ్ణి దూషించి ఎద్దులను మేకలను అర్పిస్తూ ఉన్నారు. 7,000 యేసు ప్రభు ప్రవక్తలు ఉన్నారు. ఎవరన్నా వచ్చిరా ఏలియా పక్కకు వచ్చి నిలబడరా? ఓ ఏలియా గ్రేట్, మనం కూడా నిలబడదాం, గ్రేట్ నిలబడదాం వచ్చిరా? ఎక్కడ పోయిరా 7,000 మెంబర్స్ ప్రాఫిట్స్? జాగ్రత్తగా, 7,000 ప్రాఫిట్స్ మీద అభిషేకం ఉందా లేదా? 700 మంది ప్రాఫిట్స్, ఈయన ఒక్కడే ఉన్నాడు అక్కడ, ఒక్కడే ఉన్నాడు. సాక్రిఫైస్ జరుగుతూ ఉంది. ఎలైజాకి పెద్ద దేవదూతలు వచ్చి చెప్పలే పోయి చంపేసేయాలని అని చెప్పి. ఎలైజా ఏం చేసిండు? వాళ్ళు తప్పు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, నువ్వో నిలబడు
అని నిలబడి ఎలైజా ఏం చేసిండు, గతంలో ప్రవక్తలు ఇట్లా చేస్తే దేవుడు ఇట్లా కనిపించిండు, దేవుడు ఇట్లా మిరకులు చేసిండు, దేవుడు చంపేసిండు, దేవుడు ఇట్లా నాశనం చేసిండు అని ఎలైజాకి స్టోరీస్ తెలుసు. ఆ స్టోరీల మీద, టెస్టిమనీల మీద ఆధారపడి పోయి ఎలైజా ఏం చేసిండు, ఓకే అయిపోయిందా, మీరు చేసింది సరిపోయిందా, ఆల్మోస్ట్ ఎండ వెళ్ళిపోతుంది, ఎండ పోకముందే ధూపం మనం వేయాలా, మీరు చేసిరు కదా, చాలిగా మీయోడు ఏం చేస్తున్నాడు తెలియదు, నేను ఇప్పుడు చేస్తా, నింపురి ఫుల్ నీళ్ళు నింపిరా, ఏహే ఇంకా నింపుర్రి నీళ్ళల్లా మంటుందా, గిన్నెనేమో నీళ్ళేమంటుండు ప్రాఫిట్. ఏమైంది నీళ్ళు పోసినాక, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి అంతా నాశనం చేసేసింది. ఏలియా ఎట్లా గ్రహించిండు, మ్యాన్ ఆఫ్ గాడ్ ఇట్లా అనగానే చెయ్యి మొత్తం ఇట్లా అయిపోయింది, ఇట్లా మళ్ళీ వచ్చింది, జోసాయా పుట్టిండు, ఆ దేవుడే నా దేవుడు, ఎర్ర సముద్రముని 2 పాయలుగా చేసిండు, అగ్ని స్తంభము ఫెరో సైనికులను ఆపేసింది, అదే దేవుడు ఒక మిరకల్ చేస్తాడు అని విశ్వాసంతో అడిగేసిండు. అంత్యకాలం అభిషేకము మనుషులందరి మీద నువ్వు ప్రాఫెట్గా కావాలి అని అంటే ఆ అగ్ని నీ మీదికి పరిశుద్ధాత్మ అగ్ని రావాలా, నువ్వు సూపర్ న్యాచురల్ మిరకిల్స్, సైన్స్, వండర్స్ దానియేలు, జోసాయా, ఏలియా చేసినట్టు నువ్వు సూపర్ న్యాచురల్గా చేసే సత్తా దేవుడు నిన్ను వాడుకుంటాడు.